బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖలు కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖలు కేటాయింపు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్జీటీ శాఖలు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖలు కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖలు కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటగా కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖలు కేటాయింపు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖలు కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖలు కేటాయింపు ఓ కొలిక్కి వచ్చాయి. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏపీ వ్యాప్తంగా కూడా కొలువుదీరినటువంటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులకు 24 మందికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా వారికి అవకాశం కల్పించారు. పూర్తిగా చూసినట్లయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్ద కీలకమైనటువంటి శాఖలను ఉంచుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రుల నియంత్రణ కమిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థిత్వం ఆయన పోషించబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు చూసినట్లయితే ఇప్పటికీ అటవీ శాఖతో పాటు మరిన్ని శాఖలను కూడా కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి గతంలో చూసినట్లయితే 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఏపీకి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడైతే ఒకరే ఉప మంత్రిగా ఉండబోతా ఉన్నారు. కీలకమైన శాఖ హోంశాఖ కూడా తమకు వస్తుందని చెప్పేసి జనసేన భావించింది. అయినప్పటికీ కూడా టీడీపీ తరఫున మహిళకు ప్రాధాన్యత కల్పిస్తూ వల్లంపూడి అనిత ఎవరైతే ఉన్నారో ఆమెకు అవకాశం కల్పించారు. మరోపక్క రాయలసీమలో ఇప్పటికే నారా లోకేష్ కు ఐటీ శాఖ, ఇతని గతంలో ఐటీ శాఖ నుంచి మంచి అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ దఫా అతనికి కూడా ఐటీ శాఖ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు. మరోపక్క నారాయణ, పొంగునూరు నారాయణ నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నారాయణ విద్యా సంస్థలకు ఇతను అధినేతగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇతనికి కూడా పూర్తిగా అయితే మున్సిపల్ శాఖ, ఇతను కూడా గతంలో మున్సిపల్ శాఖలో పనిచేశారు కాబట్టి ఇతనికి మళ్ళీ ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. నూతనంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారో వారందరికీ కూడా రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా నుండి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు రవాణా శాఖతో పాటు యువత నైపుణ్య శాఖ, అభివృద్ధి మరియు క్రీడా శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకు మంత్రిగా పదవిని కేటాయించారు. జనసేనకు సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే నాదెండ్ల మనోహర్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పదవిని ఆయనకు మంత్రిగా అతనికి పదవిని కేటాయించారు. ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో జనసేన అయితే పూర్తిగా తమకు ఆధిపత్యం ఉన్నటువంటి శాఖలను కేటాయిస్తారని చెప్పేసి ఆశించినటువంటి పరిస్థితుల్లో కేవలం 3 పదవులు మాత్రమే వారికి కేటాయించినట్లు మనకు తెలుస్తా ఉంది. ఆ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కీలకమైనటువంటి వ్యక్తి. జనసేన వ్యవహారాలన్నీ కూడా అతనే చూస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేల గెలుపులో కూడా ఇతని యొక్క వ్యూహాలు పూర్తిగా అమలయ్యాయి. అందులో భాగంగానే 21లో మనకు 3 నుండి 4 పదవులు వస్తాయని చెప్పి భావించారు. 3 పదవులు అయితే టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు ఉందో ఆంధ్రప్రదేశ్ లో వారు 3 పదవులు కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుండి అనంతపురం జిల్లా నుండి గెలుపొందారు. ఆయనకు ఆరోగ్య శాఖతో పాటు మరో 2 శాఖలు అదనపుగా కూడా అతను కేటాయించారు. అతను బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మైనార్టీ శాఖకు సంబంధించి కర్నూలు జిల్లాకు ఫరూక్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసన మండలికి సంబంధించి కీలకంగా అతను డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆయనకు ఈసారి మైనార్టీ శాఖను అతనికి అప్పగించారు. పూర్తి స్థాయిలో చూసినట్టయితే రాయలసీమకు ముఖ్యమంత్రి పదవితో పాటు ఐటీ శాఖ, కీలక రంగాలు కూడా రాయలసీమకు రావడంతో వీరందరికీ కూడా కొద్దిగా మంత్రి పదవుల్లో తక్కువనే స్థానం కల్పించారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే పూర్తిగా కూడా అటు కొల్లు రవీంద్ర కావచ్చు, ఆ పార్టీలలో ఎవరెవరైతే కీలకంగా వ్యవహరించారో వారందరికీ కూడా మంచి శాఖల్ని కేటాయించారు. జనసేన ఆశించినటువంటి స్థానాలు అయితే శాఖలు అయితే రాకపోవడం కొద్దిగా వారిలో కలవరపాటు గురి చేసిందని చెప్పి మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా మరో వ్యక్తి నెల్లూరు జిల్లా నుండి ఆనం రామారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ అతనికి కేటాయించారు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు భావిస్తా ఉన్నారు. లక్ష్మణ్, జోసెఫ్, చెప్పండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అంతకు ముందు కూడా ఉప ముఖ్యమంత్రితో పాటు ఏదైతే కావాలనుకున్నారో పవన్ కళ్యాణ్ కోరి తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దానిలో నిజమేమైనా ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువగా గ్రామం అభివృద్ధి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం కోసం తాను గ్రామాభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజ్ కావాలన్నట్టుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు?
కీలకంగా గ్రామీణ అభివృద్ధి కావచ్చు, మరోపక్క అటవీ పరిరక్షణ కావచ్చు. రెండు శాఖలు కూడా పవన్ పదే పదే చెప్పేవారు తాను అడవులను రక్షిస్తాను, కావాల్సినటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ లో కూడా అతను చాలా బాగా పాల్గొనేవాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు తనకు అవకాశం వచ్చిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఆ వర్షాభావ పరిస్థితులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ చెట్ల పరిరక్షణ కావచ్చు, గ్రీనరీని ఏ విధంగా మనము పెంపొందించాలని చెప్పేసి అట్లు సోషల్ గా కూడా ఇతను ఆలోచన చేశారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుండాలంటే గ్రామీణ అభివృద్ధి శాఖ అనేటువంటి పట్టుదలతోనే పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అభ్యర్థులందరూ కూడా పట్టుబట్టి మీరు హోంశాఖ తీసుకోవాలని చెప్పేసి జనసేన తరఫు నుంచి అతనికి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా హోంశాఖ అనేది కీలకం కాదు. దాదాపు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు ఏ విధంగా కేటాయిస్తారో దాన్ని మనం పక్కన పెడదాం. ప్రస్తుతం అయితే ప్రజల్లోకి వెళ్ళి మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సమాజ పరిరక్షణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి భావించినటువంటి పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అంతకు మించి సీఎం కు రెండో హోదా ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం హోదా తమకు కల్పించారు. కాబట్టి మనం ఇప్పుడు అవన్నీ షరతులు పెట్టాల్సిన అవసరం లేదు అనేసి పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. లక్ష్మీనాథ్, జనసేన మరొక కీలకంది కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కందుల దుర్గేష్ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే సినిమాటోగ్రఫీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి వస్తుంది అనుకున్నారు, కానీ మరి ఒత్తిళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్కి అటు చేస్తే పాలన మీద కేంద్రీకృతం చేయలేక ఉంటుంది కాబట్టి దాన్ని కందుల దుర్గేష్కి ఇచ్చారు అనుకోవచ్చా సినిమాటోగ్రఫీని? ముందు నుండి కూడా పూర్తిగా పర్యాటక శాఖతో పాటు సినీ ఆటోగ్రఫీ మీద పవన్ కళ్యాణ్ పట్టు ఉందని చెప్పేసి డైరెక్ట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా శాఖలను మీకు కేటాయిస్తాము, మీరు దానికి అధినేతగా వ్యవహరించండి, కొద్దిగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, సినీ పరిశ్రమను కూడా హైదరాబాద్ నుండి ఏపీకి తీసుకురావడంలో మీరు కీలక పాత్ర పోషించేందుకు మీకు మంచి అవకాశం వస్తుందని చెప్పేసి ఆయనకు వివరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను తీసుకోలేను, పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, లోకల్లో తనకు ఆర్డర్ను పెంపొందించుకునేటువంటి ఆ సౌలభ్యం ఇప్పుడు నాకు ఏర్పడింది కాబట్టి మీ సహకారంతో నేను ముందడుగు వేస్తాను. అటువంటి అవసరం ఏదైనా సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీలో సహాయ సహకారాలు కావాలన్నప్పుడు అటు చిరంజీవితో కావచ్చు, ఇటు బాలకృష్ణతో కావచ్చు చర్చించి కావాల్సినటువంటి పరిశ్రమలు ఏపీకి తీసుకురావడానికి కీలక పాత్ర నేను కూడా వహిస్తాను, వారిని కూడా పెద్ద మనుషులుగా ముందుండి కథను నడుపుదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు చెప్పినట్లు వార్తలు వినపడతా ఉన్నాయి. అదే విధంగా దానికి అనుగుణంగానే ఇటు ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు ఆయన అభిష్టం మేరకే ఈ యొక్క పదవులను కేటాయించారు. ఇప్పుడు ఈ సినీ పరిశ్రమకు సంబంధించి కూడా చాలా వరకు స్థలాలు కేటాయింపుతో పాటు సినీ పరిశ్రమను అటు చెన్నై నుండి కావచ్చు, ఇటు బెంగళూరు నుండి కావచ్చు, మరొక హైదరాబాద్ నుండి కావచ్చు ఏపీకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేది ముందంజగా వేసుకునేసి ముందు కొనసాగుతా ఉన్నారు. అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సినటువంటి సహకారం పవన్ కళ్యాణ్ వైపు ఉంటుందని చెప్పేసి అటు చంద్రబాబు కూడా భావిస్తా ఉన్నారు, ఇటు బీజేపీ సహకారం ఉంటుందని చెప్పేసి పవన్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితిగా భావించవచ్చు. లక్ష్మణాలు, థ్యాంక్ యూ యూసఫ్.